శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. తమిళనాడు పాలిటిక్స్ లో తెలుగు అమ్మాయి విజయ్ క్యాబినెట్ లో ఎస్ కీర్తనకు చోటు దక్కింది. శివకాశి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు 29 ఏళ్ల కీర్తన. ఇక 1957 ఏళ్ల తర్వాత శివకాశిలో తొలి మహిళా ఎమ్మెల్యేగా తాను విజయం గెలుపొందడం జరిగింది. ఇక్కడ సమీప కాంగ్రెస్ అభ్యర్థి అశోకన్ పై ఈమె గెలుపొందారు. ఇక 11,670 ఓట్ల భారీ మెజార్టీతో కీర్తన ఘన విజయాన్ని సాధించింది. చెన్నై నెహ్రూ స్టేడియంలో అట్టహాసంగా విజయ్ ప్రమాణ స్వీకారం జరిగింది. ఇక విజయ్ మంత్రివర్గంలో యంగెస్ట్ మినిస్టర్ గా ఇప్పుడు కీర్తన రికార్డు సృష్టించింది. మొత్తం 9 మందికి మంత్రి పదవులు ఇచ్చారు టీవీకే చీఫ్ విజయ్. ఇక దీంట్లో కీర్తనకు చోటు దక్కింది. ఇక ఈ అమ్మాయి తెలుగు అమ్మాయి కావటం ఇక్కడ గమనార్హం. విజయ్ టీంలో యువతకు మేధావులకు పెద్దపీట వేశారు. ఇక అదే రకంగా విజయ్ గెలుపులో కూడా యువతే ప్రధాన పాత్ర పోషించారు. ఇక ఆ విషయం విజయ్ కూడా మెన్షన్ చేశారు. వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ కూడా ఇటు యువత ఆకాంక్షలను నెరవేరుస్తా అంటూ కూడా విజయ్ కూడా చెప్పడం జరిగింది. ఇక ఒక 29 ఏళ్ల అమ్మాయి మంత్రి అవ్వటం, అందులో కూడా తెలుగు అమ్మాయి అవ్వటం, ఆ అమ్మాయి ఈ టీంలో కూడా యువతకు మేధావులకు పెద్దపీట వేస్తే ఆ అమ్మాయికి మంత్రి పదవి ఇవ్వటం 29 ఏళ్ల అమ్మాయికి ఇదంతా కూడా డెఫినెట్ గా కూడా విజయ్ యువతకి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత మనం చూడొచ్చు. கீர்த்தனா என்னும் நான் சட்டப்படி அமைக்கப்பெற்ற இந்திய அரசியல் அமைப்பின் பால் உண்மையான நம்பிக்கையும் மாறா பற்றும் கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் ஒப்பில்லாத முழு முதல் ஆட்சியையும் ஒருமையையும் நிலைநிறுத்துவேன் என்றும் தமிழ்நாட்டு அரசின் அமைச்சராக உண்மையாகவும் உளச்சான்றின்படியும் என் கடமைகளை நிறைவேற்றுவேன் என்றும் அரசியல் அமைப்பிற்கும் சட்டத்திற்கும் இணங்க அச்சமும் ஒரு தலை சார்பும் இன்றி விருப்பு வெறுப்பை விலக்கி பலதரப்பட்ட மக்கள் அனைவருக்கும் நேர்மையானதை செய்வேன் என்று ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. ఎస్ వెంకట్, శివకాశిలో కొన్ని దశాబ్దాల తరువాత ఒక మహిళ ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవటం, ఇదేనా కారణం తనకి మంత్రివర్గంలో చోటు దక్కటానికి? ఏంటి డీటెయిల్స్? రేణు, రాజకీయాల్లో ఎప్పుడు అంటే సంచలనాలకు అంటే రాజకీయాలు ఎప్పుడు వేదిక అవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా తమిళనాడు రాజకీయాల్లో విజయ్ ప్రమాణ స్వీకారం చేయడం ఒక ఎత్తు అయితే, మన తెలుగు అమ్మాయి ఎస్ కీర్తన ప్రమాణ స్వీకారం చేయడం అనేది మరో ఎత్తు. శివకాశి నుంచి అక్కడ ఎప్పుడూ కూడా పురుషాధిక్యత ఎక్కువగా ఉంటుంది. అక్కడ పురుషులే ఎక్కువగా ఎమ్మెల్యేలుగా అవుతూ వచ్చారు. 1957 తర్వాత ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా అంటే మగవాళ్లే అక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి సమయంలో ఇక్కడ ఎస్ కీర్తన తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికవడం, 11,000కు పైగా మెజారిటీతో ఎమ్మెల్యేగా ఎన్నికవడం, ఇక అలాగే ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి విజయ్ ప్రభుత్వంలో ఆమెకు కీలకమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వటం, ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి. అయితే ఆమెకి ఎటువంటి ఏ శాఖ కేటాయిస్తారు ఏంటనే దానికి సంబంధించి ఇంకా స్పష్టత అయితే లేదు. కానీ ఉన్నత విద్యాశాఖను మాత్రం ఆమెకు ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ప్రచారం అయితే జరుగుతుంది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఒక తెలుగు అమ్మాయి శివకాశి నుంచి అక్కడ వెళ్ళినటువంటి తెలుగు అమ్మాయికి విజయ్ ఈ స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వడం, అది కూడా యంగెస్ట్ మినిస్టర్ గా కేవలం 29 ఏళ్ళకి ఆమె మంత్రిగా ఎన్నిక కావడం, ఇదంతా కూడా అంటే గొప్ప విషయంగానే చెప్పుకోవచ్చు. అంటే మనం గతంలో యశస్విని రెడ్డి గాని ఇలా కొంతమందిని మన తెలంగాణలో ఇలా చూస్తూ వచ్చాం, చిన్న వయసులోనే ఎమ్మెల్యేలు అయినటువంటి వాళ్ళని. కానీ ఇక్కడ కీర్తన చిన్న వయసులోనే ఎమ్మెల్యే కావడం, మంత్రి కావడం అనేది అద్భుతమైనటువంటి విషయంగానే చెప్పుకోవచ్చు. అంటే వెంకట్, యువతకు ఇక్కడ విజయ్ ఇస్తున్నటువంటి ప్రాధాన్యత గాని, లేకపోతే యువతను ప్రోత్సహించడానికి పాలిటిక్స్ లో విజయ్ ఈ స్థానాన్ని కీర్తనకి ఇచ్చారనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే అతను ముఖ్యంగా యంగ్ లీడర్స్ కి అంటే సీనియర్లకు జూనియర్లకు ప్రాధాన్యత ఇస్తూనే చాలా జాగ్రత్తగా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అర్జున గానీ లేదంటే కొంతమంది యంగ్ లీడర్స్ ను క్యాబినెట్ లోకి తీసుకున్నారు, అలాగే సీనియర్ నాయకులను కూడా క్యాబినెట్ లోకి తీసుకున్నారు. అలాగే అతని ప్రసంగంలో కూడా అతను విద్యార్థులకు సంబంధించి కానీ, పార్టీ కార్యకర్తలకు సంబంధించి కానీ, వీళ్ళందరికీ కూడా అతను చేసినటువంటి ప్రసంగం, అలాగే కీర్తన వంటి వాళ్ళకి అతను ఇచ్చినటువంటి ప్రాధాన్యత, ఇవన్నీ కూడా అతను భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకున్నాయి. అంటే గతంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం సమయంలో కానీ ఇలా కొన్ని రాజకీయ పార్టీలు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి ఆ పార్టీలను 30-40 ఏళ్ల పాటు కాపాడుతూ ఉంటాయి. అదే ఇప్పుడు విజయ్ కూడా యువ నాయకత్వానికి, సీనియర్ నాయకులకు ప్రాధాన్యత ఇస్తూ అడుగులు వేయడం అనేది మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఇక అంటే వెంకట్, కీర్తనకు సంబంధించి వ్యక్తిగతంగా ఏమైనా డీటెయిల్స్ బయటకు వచ్చాయా?
కీర్తన అయితే ఎంఎస్సీ చదువుకున్నారు, ఉన్నత విద్యావంతురాలుగా కూడా ఆమెకు మంచి పేరుంది, అలాగే ఉద్యోగం కూడా చేసినట్టున్నారు. అయితే విజయ్ మీద అభిమానంతోనే ఆమె రాజకీయాల్లోకి వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. అందుకనే విజయ్ కూడా ఆమెకు ముందు నుంచి కూడా ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే అక్కడ ఎన్నికల ప్రచారంలో కూడా అంటే ఎన్నికల వ్యూహాలకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా అంటే ఎక్కడెక్కడ ఏ అంశాలను ప్రస్తావించాలి ఏంటి, అలాగే విజయ్ టూర్లకు సంబంధించి కానీ ఇలా ప్రతి ఒక్కటి కూడా ఆమె స్వయంగా చూసేవారు. కొన్ని ప్రాంతాలు అంటే శివకాశి చుట్టుపక్కల ఉన్నటువంటి కనీసం 10-15 నియోజకవర్గాలకు సంబంధించి ఆమె ఎక్కువగా ఈ బాధ్యతలు నిర్వహించారని కూడా చెప్తున్నారు. అందుకనే విజయ్ కూడా ఆమె ఉన్నత విద్యావంతురాలు కావడంతోనే ఆమెకు విద్యాశాఖ కూడా అప్పగించేటువంటి ఆలోచనలు ఉన్నారు అనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఇక 1957లో శివకాశిలో ఆ తరువాత అసలు మహిళ గెలిచిందే లేదా అక్కడ ఎమ్మెల్యేగా. అలాంటిది ఇప్పుడు 2026లో ఒక మహిళా ఎమ్మెల్యే గెలిచింది, తనే కీర్తన. కొన్ని దశాబ్దాల తర్వాత ఇక్కడ ఒక మహిళా ఎమ్మెల్యే గెలుపొందడం జరిగింది. అందులో కూడా కీర్తన 29 ఏళ్ళ అమ్మాయి, ఒక చిన్న వయసు అమ్మాయి అక్కడ ఉన్నటువంటి వారి మనసులను గెలుచుకోవటం, ఇక విజయ్ వేవ్ లో తాను గెలుపొందడం జరిగింది. దీంతో కూడా అంటే తనకి ఎంఎస్సీ కంప్లీట్ చేసింది, రాజకీయాల్లో విజయ్ పట్ల ఉన్నటువంటి గౌరవం కానీ రాజకీయాల మీద ఆసక్తి కనబరుస్తూ తాను రాజకీయ పార్టీలోకి రావటం, ఇక పార్టీలో తాను మెసులుకున్నటువంటి విధానం, తాను కంట్రోల్ చేసినటువంటి షెడ్యూల్స్ కానీ ఇవన్నీ చూసుకోవటం కానీ ఇవన్నీ కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో టీవీకే తరపున ప్రచారం చేయటం కానీ ప్రజల్లోకి టీవీకేని తీసుకొని వెళ్ళటంలో తాను కృషి చేయటం కానీ ఇవన్నీ కూడా దగ్గరుండి చూసినటువంటి విజయ్ తనకి మంత్రివర్గంలో స్థానం కల్పించాడు. అయితే ఇంకా ఏ శాఖను కూడా కీర్తనకి ఇప్పటికైతే కేటాయించలేదు. జనరల్ గా మనం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం రాజకీయాలలో తక్కువ వయసు ఉన్నటువంటి వారు ఎమ్మెల్యేలు కావటం. అలాంటిది ఇంకా 30 కూడా రాకముందే 29 ఏళ్ల వయసులోనే ఇప్పుడు కీర్తన ఒక మంత్రిగా మారిపోయారు. దీంతో కూడా యువతకు ఎటువంటి పెద్దపీట వేస్తున్నారు, యువత ఇలాంటి పదవులు వస్తే కనుక యువత రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి చూపటం కానీ ఇంకా ఇంత యంగ్ ఏజ్ లోనే వాళ్ళకి పదవులు దక్కటం వల్ల వాళ్ళ సమాజంలో తీసుకొని వచ్చేటువంటి మార్పులు కానీ ఒక నిర్ణయాత్మకమైనటువంటి మార్పులు తీసుకొని రావటంలో కానీ ఆలోచించటంలో కానీ తొందరగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటంలో కానీ ఇవన్నిటిలో కూడా ఇది ఒక ప్లస్ అయ్యే అంశంగా చూస్తూ ఉన్నారు. సో కీర్తనకు విద్యాశాఖ కేటాయించే అవకాశం ఉంది అని అయితే వార్తలు బయటకు వస్తున్నాయి.